తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు 2 కూడా చాలా బాధల్లో ఉన్నాయి. వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. చాలామందికి ఫుడ్ లేక, ఇలాగ తిండి లేక, నీరు లేక, చిన్నపిల్లలకి పాలు లేక, పెద్దవాళ్ళకి మెడిసిన్స్ లేక చాలా అల్లకల్లోలం అయిపోయిందని చెప్పాలి 2 రాష్ట్రాలు కూడా. చాలా చోట్ల భారీ ప్రమాదాలు జరిగాయి. భారీ రోడ్లన్నీ పోయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి, దాదాపు 2 ఫ్లోర్ల ఇళ్ళకి కూడా నీళ్ళు వచ్చేసి, కార్లు కొట్టుకుపోయి ఒక నిజంగా బాధాకరమైన పరిస్థితి అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన సినిమా హీరోలు అందరూ ముందుకొచ్చారు. ఎవరెవరు ఎంత ఇచ్చారు అని చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు ముందడుగేసి 2 రాష్ట్రాలకు గాను ₹1 విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రాలేదని చెప్పగా, నేను వస్తే మళ్ళీ అక్కడికి వచ్చి నన్ను చూడాలనే వాళ్ళకి ఒక కోరిక పుట్టి దానికి ప్రోటోకాల్ ప్రకారం నేను రావట్లేదు, బట్ నా తరపున నేను ₹1 ప్రకటిస్తున్నా అని లైవ్లో ఆయన ప్రకటించారు. అలాగే త్రివిక్రమ్ గారు 50 లక్షలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులైన సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేను ఆయన 10 లక్షలు, విశ్వక్సేన్ గారు 30 లక్షలు సిద్ధు జొన్నలగడ్డ గారు ప్రకటించారు. అలాగే ఇంకా తదితర హీరోలు చిరంజీవి గారు ₹1 కోటి ప్రకటించారు. ఇంకా మిగిలిన హీరోలు కూడా రావాల్సి ఉంది, వాళ్ళ డీటెయిల్స్ ఇంకా రాలేదు. మరి ఇంకా ఎవరెవరు ప్రకటించారనేది అన్ని న్యూస్లు కూడా బయటకు వస్తున్నాయి. నిజంగా ఇలాంటి విపత్తు టైంలో మన హీరోలు అందరూ ముందుకు రావడం, వాళ్ళు ఎంతో కొంత సాయం చేయడం, ఆ సాయం వల్ల ఎంతమందికి మేలైనా చాలు. వాళ్ళు ఇంకా పర్సనల్లో టీం, వాళ్ళ ఫ్యాన్స్ కూడా బయట ఎంతో చేస్తున్నారనమాట. హీరోలు ఇట్లా ఇస్తుంటే ఫ్యాన్స్ ఆ దారిలో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పొట్లాలు, వాళ్ళకి ఏదైనా పాలు అవసరమైతే, ఇంకా కొంతమంది అయితే డ్రోన్ల సహాయంతో కూడా చేస్తున్నారు, మనం చూసాము. అలాగే అటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో దిగి ఏమైతే అవసరమో ఆ నీళ్ళలోంచి ఎవరన్నా రక్షించాలన్నా, వాళ్ళకి ఫుడ్ అందించాలన్నా, ఏదన్నా కానీ వాళ్ళు దిగి యువత నిజంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పాలి. వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా ఇది రియల్ టైంలో వాళ్ళ ఫ్యానిజం అనేది చూపిస్తున్నారనమాట. కటౌట్లు కట్టడం, పాలు పోయడమే కాకుండా ఇలాంటి టైంలో వాళ్ళు ఆదుకుని, ఎవరెవరైతే అపాయంలో ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకుని, ఎవరి ఏరియాలో వాళ్ళు కుర్రాళ్ళందరూ కూడా చురుగ్గా పనిచేసి కాపాడుతున్నారు. మరి ఇలాంటి అభిమానులు ఉన్న హీరోలకి నిజంగా వాళ్ళ అదృష్టం అనే చెప్పాలి. సో మరి హీరోలు కూడా అంత ఇవ్వడం నిజంగా అది వాళ్ళ గొప్పతనం అనేది. ఎందుకంటే ₹1 అనేది చాలా పెద్ద అమౌంట్. వాళ్ళు ఇవ్వగలిగిన కెపాసిటీలో ఉన్నారు కాబట్టి ఇచ్చారు. బట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద హృదయం ఉంటేనే ఇవ్వగలరు ఏ హీరో అయినా కానీ. నిజంగా ఈరోజు వాళ్ళ అభిమానులందరూ గర్వించదగ్గ పని అనే చెప్పాలి అది. అటు 2 రాష్ట్రాల సీఎంలు, మినిస్టర్లు కూడా వీళ్ళందరినీ కూడా ఎంతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి. సో మీరు ఇచ్చే ఈ టైంలో సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి అటు చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా హీరోలందరి మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం అసలు ఇంకే హీరోలు ఎంత ఇస్తారో అని చెప్పి.